దువ్వాడ జంట అంటే తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ఫాలో అవుతున్న ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఒక బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అయిన వారికి మాధురి అంటే ఇంకా బాగా తెలుసు. ఈ జంట తమ కొత్త జీవితాన్ని గడుపుతూ 2.0ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్లో దివ్యల మాధురి కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఈ మధ్య బాగా మీడియా ముందుకొస్తూ తన లైఫ్ గురించి, పొలిటికల్ జర్నీ గురించి చాలా విషయాలే పంచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ఈ జంట సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఫేమస్ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ చాలా విషయాలు బయటపెట్టారు. రాజకీయంగా ఇవి చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ను తిట్టమని ఒత్తిడి చేసిందెవరు? ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు? జగన్తో ఇంకా టచ్లోనే ఉన్నారా అన్న ప్రశ్నలకు దువ్వాడను వైసీపీ నుంచి బహిష్కరించిన ఆయనకు జగన్ మీద ఇంకా అభిమానం ఉందా అంటే అవుననే సమాధానం ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టేశారు. జనసేన, టీడీపీ కూటమిలో చేరుతారా అనే ప్రశ్నకు మాత్రం చాలా స్పష్టంగా అలాంటి పని చెయ్యను, ఏ పార్టీలో చేరను అని గట్టిగా బదులిచ్చారు. మరి బీజేపీలో చేరుతారా అంటే అదే ప్రజలు నిర్ణయిస్తారు అని దువ్వాడ చెప్పగా వెంటనే దివ్యల మాధురి ఏమో వెళ్తామేమో అని అన్నారు. దీంతో రిపోర్టర్ షాక్ అయ్యారు. ఇది మీ దేవుడికి వెన్నుపోటు పొడిచినట్లేగా అని సదరు జర్నలిస్ట్ అడిగిన నేపథ్యంలో దువ్వాడ దాన్ని ఖండించారు. కాదు అన్నా, అంటే నువ్వంటే చాలా అభిమానం, నిన్ను నా నుంచి దూరం చేశారన్న చాలా బాధలో ఉన్నా. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. నేను ఎప్పుడైనా పొజిషన్లోకి వస్తే నీ దగ్గరికే వస్తా అన్నా. నీ ఆశీస్సులే నాకు ఉండాలన్నా అని చాలా స్పష్టంగా బదులిచ్చారు. దీంతో వైసీపీ దువ్వాడను బహిష్కరించినా ఆయనకు మాత్రం జగన్పై నిలువెత్తు విశ్వాసం, అభిమానం ఉందని మరోమారు తేల్చి చెప్పారు. రాజశేఖర్ రెడ్డిని విమర్శించమని ప్రజారాజ్యంలో తనకు చాలా ప్రెజర్ వచ్చిందని, కానీ తాను విమర్శించలేదని తెలిపారు. జగన్ను తిట్టాలని పార్టీ లైన్ ఉన్నప్పుడు బీజేపీలోకి వస్తే అనగా నా లైన్ నాకుంది, నా అనుభవం చెబుతున్నా, జరగబోయేది ఎందుకు చెప్పాలి, జరిగింది చెబుతా. పీఆర్పీలో ఉన్నప్పుడు నువ్వు మీ గురువును తిట్టు, విమర్శించు అన్నారు. నేను తిట్టలేదు. బై ఎలక్షన్స్ లో చిరంజీవి వచ్చి నాతో నామినేషన్ వేయించారు. 18 మంది ఎమ్మెల్యేలు ప్రచారానికి వచ్చారు. అప్పటికే వైఎస్ఆర్ చనిపోయి 4 రోజులు. మా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటోలుండేవి. పెద్ద పెద్ద వారే వచ్చారు. వాళ్ల పేర్లు ఎందుకులే. ఇదేందయ్యా నువ్వు పీఆర్పీ నుంచి పోటీ చేస్తూ వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నావు, తీయబ్బా అన్నారు. నేను తీయలేదు అని జరిగిన విషయాన్ని బయటపెట్టారు.